అమెరికాకు మార్గం కనుగొన్న క్రిస్టఫర్ కొలంబస్ ను చంద్రగ్రహణం ఎలా రక్షించిందో వీడియోలో తెలుసుకుందాం. కొలంబస్ అమెరికాకు 4వ రౌండ్ ట్రిప్ లో భాగంగా జమైకాలోని సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ అతను మరియు అతని మనుషులు 1 సంవత్సరం పాటు చిక్కుకుపోయారు. మొదట్లో స్థానికులు కొలంబస్ కు సహాయం చేశారు, కానీ అతని నావికులు స్థానికుల నుండి దొంగలించి మోసం చేశారు. చివరికి 6 నెలల తర్వాత స్థానికులు కొలంబస్ మరియు అతని మనుషులకు ఆహార సరఫరాను నిలిపివేశారు. ఫిబ్రవరి 29, 1504న చంద్రగ్రహణం రాబోతుందని కొలంబస్ ముందే గమనించాడు. కావున తన దగ్గరున్న నావికుడిని గిరిజన నాయకుడి దగ్గరికి పంపించాడు. అతను గిరిజన నాయకుడిని కలిసి కొలంబస్ పట్ల స్థానికులు వివరించిన తీరు పట్ల దేవుడు కోపంగా ఉన్నాడని చెప్పాడు. దేవుడు ఆకాశంలో తన కోపాన్ని స్పష్టమైన సంకేతాన్ని ఉంచుతాడని, పౌర్ణమి చంద్రుడిని కోపంతో రగిలించే వ్యక్తిగా కనిపించేలా చేస్తాడని అతను చెప్పాడు. కొలంబస్ ఊహించినట్లుగానే స్థానికులు గ్రహణాన్ని చూసినప్పుడు చాలా భయపడ్డారు. కొలంబస్ ఓడ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి తమను రక్షించమని ప్రార్థించారు. కొలంబస్ తన ఓడలోని క్యాబిన్ కు ప్రార్థించడానికి వెళ్లాడు. తన దగ్గరున్న గంట గ్లాస్ తో గ్రహణ సమయాన్ని తెలుసుకున్నాడు. సరైన సమయంలో కొలంబస్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. ఆ సమయానికి చంద్రగ్రహణం ముగిసిపోయింది. దేవుడు వారిని క్షమించాడని చెప్పాడు. అందరూ కొలంబస్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఇలా చంద్రగ్రహణం కొలంబస్ ను కాపాడింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంశీ విజన్ యూట్యూబ్ ఛానల్.